T20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్ల ముంగిట సెమీఫైనల్ చేరే జట్లపై అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం గ్రూప్ 1 కంటే గ్రూప్ 2 ఇంకా ప్రమాదకరంగా ఉంది. పాక్ మినహా మిగతా 3 జట్లు సెమీస్ రేసులో నువ్వా నేనా అన్నట్టు ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ గ్రూప్ లో తక్కువ అంచనా వేయడానికి వీల్లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది. ఈ జట్టు సెమీస్ కు చేరడమే కాదు, తమ తొలి ప్రపంచ కప్ టైటిల్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పేపర్ పై ఈ జట్టు సాదాసీదాగా కనిపించిన పోరాట పటిమ వారిని ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన జట్టుగా నిలబెడుతుంది. ఇటీవల భారత్ తో జరిగిన సిరీస్ లో ఆ జట్టు పోరాటాన్ని ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. పైగా ఈ జట్టులోకి చాలా మంది ఆటగాళ్లకు ఉపఖండపు పిచ్లపై ఆడిన అనుభవం కూడా ఉంది. భారత్ తర్వాత అత్యధిక హోమ్ అడ్వాంటేజ్ లభించే జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది. ఈ గ్రూప్ నుంచి మరో అండర్ డాగ్ శ్రీలంకను చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ జట్టుకు కూడా హోమ్ అడ్వాంటేజ్ ఉంది. ప్రదర్శనల ఆధారంగా చూసినా ఈ జట్టు గ్రూప్ దశలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి ఉత్సాహంగా కనిపిస్తుంది. జట్టు పరంగా చూస్తే వీరు పేపర్ పై బలంగా కనిపించకపోయినా తమదైన రోజున ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ను మట్టి కనిపించగల సత్తా ఉంది. కాబట్టి ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ తో పాటు శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ గ్రూప్ హాట్ ఫేవరెట్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే చెప్పుకోవడానికి మాత్రమే ఇది ఈ గ్రూప్ లో హాట్ ఫేవరెట్ అవుతుంది. ఎందుకంటే ఈ జట్టుకు మిగతా 3 జట్ల నుంచి టఫ్ ఫైట్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ జట్టు గ్రూప్ దశలో పసికూనులపై గెలిచేందుకు కూడా తీవ్రంగా శ్రమించింది. పేపర్ పై బలంగా కనిపిస్తున్న కీలక ఆటగాళ్లు ఇప్పటి వరకు సామర్థ్యం మేరకు రాణించలేదు. సూపర్ 8 దశలో కీలక ఆటగాళ్లు టచ్ లోకి వస్తే ఇంగ్లాండ్ ను సెమీస్ చేరకుండా ఎవరూ ఆపలేరు. ఇక ఈ గ్రూప్ లో అత్యంత బలహీనమైన ఏ మాత్రం అంచనాలు లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది పాకిస్తానే. అతి కష్టం మీద సూపర్ 8 కు అర్హత సాధించిన ఈ జట్టు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్లను కాదని ముందుకు వెళ్లడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే గ్రూప్ 1 నుంచి సెమీస్ రేసులో భారత్ హాట్ ఫేవరెట్ కాగా రెండో బెర్త్ కోసం సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 2 నుంచి ఏ జట్టును హాట్ ఫేవరెట్ అని చెప్పలేని పరిస్థితి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు పోటీ ఉండొచ్చు.